पर मैं उनसे कम्पीट कैसे करता। वो लोग पावरफुल थे और इस गेम में हमने अपना प्राइम मिनिस्टर खोया। शायद ये सबकी हार थी। One man's revolutionary is another man's terrorist. अन्ना उनके लोगों के लिए रेवोल्यूशनरी है। But I lost my prime minister. I lost my prime minister. హత్య కుట్రను ఛేదించడం కోసం చిట్ట చివరి వరకు పోరాడి తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టబోయిన ఒక ఇండియన్ మేజర్ నికార్సైన నిట్టూర్పు. మన కళ్ళు చూస్తోంది, మన చెవులు వింటోంది నిజమే కావచ్చు, కానీ దాన్ని నిజమని నమ్మించడం ఒక్కటే ద రియల్ టాస్క్ అహెడ్. చంపుతారని తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నది కూడా తెలుసు, కానీ వీ నీడ్ ఎ సాలిడ్ ఎవిడెన్స్ అంటూ నిమిషాలకు నిమిషాలు నింపాదిగా నమిలేసిన మన అత్యున్నత భద్రతా వ్యవస్థలన్నీ చివరాఖరికి మన నవ యువ ప్రధానమంత్రిని దిగమింగేశాయి, దివంగతుడిని కూడా చేసేశాయి. ఒక బాలీవుడ్ డైరెక్టర్ తనదైన స్క్రీన్ ప్లేతో మన కళ్లకు కట్టేలా చూపెట్టిన ఈ నగ్న సత్యం భారత భద్రతా వ్యవస్థల్ని కాపుగాసే పేరు మోసిన వీరభద్రులందరికీ ఒక నికార్సైన గుణపాఠం. ये भयानक धमाका लगभग 10:10 पे हुआ. That this is the first time a human bomb has been used, causing the सभी से हाथ मिलाए, फूल लिए, जिससे ये दर्दनाक हत्या की. उनकी इस दुर्भाग्यपूर्ण मृत्यु की वजह இன்று இரவு ஒரு கொடூரமான சம்பவம் நடந்துள்ளது. புதியதூரில் தேர்தல் கூட்டம் நடைபெற்ற போது இந்த குண்டுவெடிப்பு 10:10 पर एक भयानक विस्फोट. This shocking incident. A special investigation squad has revealed the use of plastic explosives and RDX. దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ లో రోడ్డు పక్కగా నిలబడ్డ ఒక మామూలు మనిషి నుంచి తన ఇంటి కాంపౌండ్ లోనే నింపాదిగా జాగింగ్ చేసుకుంటున్న దేశ ప్రధాన మంత్రుల దాకా ఏ ఒక్కళ్ళకి ఇక్కడ బతుకు మీద భరోసా లేదు. ఒక్కటంటే ఒక్క క్షణం కూడా భీతి లేకుండా బతకలేరు. ఎప్పుడూ వాడిదే, ఆ చంపేవాడిదే పైచేయి. గాలి, నేల, సముద్రం అన్ని వైపుల నుంచి అంగుళం అంగుళం గాలించుకొచ్చే శక్తియుక్తులు మన సెక్యూరిటీ సిస్టమ్ సొరుగులో ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాయి. నేషనల్ అండ్ స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇవే కాకుండా బ్లాక్ కమాండోస్, పారామిలిటరీ ఫోర్సెస్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, వేలు కాదు లక్షల కోట్ల ఖరీదైన మన భద్రతా దుకాణాలన్నీ దిష్టి బొమ్మల కిందకే జమ కట్టేసుకోవాల్సిన పరిస్థితి. ఒక్కడంటే ఒక్క విఐపిని కూడా చావు కొరల నుంచి తప్పించిన దాఖలా వీడి చరిత్రలో లేనే లేదు. మామూలుడు కావచ్చు, మహా మనుషుడై కూడా ఉండొచ్చు. దేశం ఇన్నాళ్ళు ఎన్నెన్ని విలువైన ప్రాణాల్ని పోగొట్టుకుందో లెక్కేలేదు. కడతెరిపోయింది సెలబ్రిటీ పేరైతే దాన్ని చరిత్ర పుస్తకాల్లో రాసుకుంటాం, శవ పంచనామా జరుపుకుంటాం, ఒక్కో కేసును 25 ఏళ్ల పాటైనా సుదీర్ఘంగా సాగదీసి విచారించుకుంటాం. వీలును బట్టి 3, 4 ఉరిశిక్షలకు కూడా వేసుకుంటాం. మంచోళ్ళం అనిపించుకోవడానికి అడపాదడపా క్షమాభిక్షలకు కూడా పెట్టుకుంటాం. కానీ నష్ట నివారణలో మాత్రం ఎందుకు ఓడిపోతున్నామన్న పునర్విమర్శను మాత్రం చేసుకోలేకపోతున్నాం. ఇందుకోసం ఇంకా ఎన్ని బలిపీఠాల్ని దాటుకోవాలో తెలీదు. ఇండియన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీకి డీ-డే అండ్ డెత్ స్పాట్ రెండూ ఫిక్స్ అయిపోయాయి. ఈ మేరకు రా అనబడే పరిశోధన మరియు విశ్లేషణ విభాగం దగ్గర స్పష్టమైన ఇంటర్సెప్షన్స్ కూడా రెడీ. కానీ ఇంకా సఫిషియెంట్ ఎవిడెన్స్ కావాలంటూ చివరి నిమిషం దాకా గుడ్లప్పగించి చూస్తుండిపోయి ఆయనకు పక్కా క్లారిటీ దొరికిన తర్వాత చేతులెత్తేసింది ప్రభుత్వం. ఆయన చేత పబ్లిక్ ర్యాలీని రద్దు చేయించుకోలేక ఉచ్చురు మానేసింది మన నిఘా వ్యవస్థ. డోంట్ వరీ మ్యాన్, ఐల్ బీ ఓకే అంటూ మొండిగా జనసమర్థంలోకి దూసుకెళ్లినందుకు ఆ రాజీవ్ చెల్లించుకున్న మూల్యం ఎంతనది
ఆ తర్వాతే లోకానికి తెలిసింది. एक्स पीएम या एक्स मिनिस्टर, हम किसी को भी एनएसजी नहीं प्रोवाइड कर सकते. इट इज अगेंस्ट द रूल्स. वी कैन नॉट डू इट. बट थ्रेट का इंफॉर्मेशन है, अच्छा होगा कि आप उन्हें अवॉइड करें. देखो, तुम जानते हो मैं इस इलेक्शन में लोगों के साथ, लोगों के बीच रहना चाहता हूँ, और सिक्योरिटी तो है ही वहाँ पे. जी सर, बिल्कुल है, बट इट कुड बी डेंजरस. आपसे रिक्वेस्ट है, आप वहाँ पे मत जाइए. रॉबिन, प्लीज डोंट वरी, मुझे कुछ नहीं होगा. ओके? ఇక్కడ జరిగిపోయిన ఘోర తప్పిదం ఎవరిది? ఒక మహాకుట్రను చెమటోడ్చి ఛేదించగలిగిన దాన్ని తేలిగ్గా తీసుకుంటున్న సగటు సెలబ్రిటీ మనిషి తన చితికి తానే నిప్పు పెట్టుకుంటున్నాడా? చావు కబురనబడే మృత్యు పురుగు ఎప్పుడు ఏ రూపంలో దాడి చేస్తుందో తెలీదు. క్రోధానికి క్రూరత్వానికి కొలమానాలు లేవు. చిన్నపాటి సెంటిమెంట్ భంగపడితే చాలు గుండెలు మండిపోవడానికి, అవతల వాడి గుండెలు తీయడానికి కూడా. వ్యక్తిగత కాపలాదారుల తుపాకీ గుళ్లకే ఖర్చయిపోయిన మన దేశీయ ఉక్కు వనిత పేరు మీదున్న ఆ చిట్ట చివరి చేదు జ్ఞాపకమే మన భద్రతా సంస్థల డొల్లతనానికి ఒక తిరుగులేని సాక్ష్యం. ఛత్తీస్గఢ్ నేల మీద నిన్న మొన్న చెలరేగిన నరమేధం, అప్పటి నెత్తుటి వాసన ఇప్పటికీ ఇంకా పచ్చిగానే ఉంది. మందు పాతర చప్పుళ్ళు ఇంకా చల్లారనే లేదు. ల్యాండ్ మైన్ వాసనలు ఇంకా పోనే లేదు. సుక్మా జిల్లాలో రక్తం ఓడిన ఈ ట్రైబల్ బెల్ట్ మావోల రెడ్ కారిడార్లో భాగమని తెలుసు. పోలీసులు వచ్చినా, పొలిటికల్ లీడర్లు వచ్చినా అక్కడికక్కడే చంపి పాతరేస్తారని తెలుసు. అంతకుముందు అక్కడ జరిగిపోయిన వరుస దాడులు, రక్తపుటేర్లే ఇందుకు తిరుగులేని సాక్ష్యాలు కూడా. అయినా రాజకీయాలనేవి ఇటువంటి వాటికి ఎప్పుడూ జడుచుకోవు. రూలింగ్ బీజేపీ పెట్టుకున్న వికాస్ యాత్రకు పోటీగా అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ లీడర్లంతా కట్టగట్టుకుని పరివర్తన్ యాత్రలంటూ ఉత్సాహపడి ఊరేగింపుకెళ్లడం ఏకంగా 27 మంది చావుకొచ్చింది. సీనియర్ సెంట్రల్ మినిస్టర్ విసి శుక్లా, సల్వాజుడుం ఫౌండర్ మహేంద్ర కర్మ లాంటి వాళ్ళ ప్రాణాల్ని మావోయిస్ట్ మందు పాత్రలకు అర్పించుకోవాల్సి వచ్చింది. ఇది ఓట్ల యావతోనో, రాజకీయపరమైన లాభాపేక్షతోనో చేతులారా చేసుకున్న స్వయంకృతాపరాధం. మరి Z+లు, Z- అంటూ అక్కడ ఏ కేటగిరీని మాత్రం వేలెత్తి చూపించాలి? నవంబర్ 26, 2008 ఒక మహా ఊచకోత. పట్ట పగలే దేశం లోపలికి చొరబడి ముంబై నడిబొడ్డును చీల్చి చెండాడేసినప్పుడు ఘనమైన గూఢచర్యమంతా ఓడిపోయినట్లే లెక్క. మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచే సూపర్ ఏజెంట్ ఒకడు లష్కరే తోయిబాగాళ్లకు ఉప్పందించినట్లు నిన్న మొన్ననే ఒక నికృష్టమైన నిజం బయటకొచ్చింది. మన నిఘాకున్న విశ్వసనీయత ఎంతన్న లెక్క ఇక్కడితోనే ఖరారైపోయింది. సిటీలో 6-7 చోట్ల కమిషనర్కి చెప్పి మరీ బాంబులు పెట్టుకున్నా ఏం కావాలో చెప్పట్టు ఆ తీవ్రవాది గారిని బతిమలాడుకోవడం తప్పిస్తే మన వాళ్ళు అంతకంటే ఏవీ పొడవలేరు. వెనస్డే అనబడే సినిమా ఒకటి ఈ మేరకు ఎండగట్టేసింది కూడా. రంగం అనే ఇంకో 60 స్క్రీన్ ప్లే విప్పి చెప్పినట్లు జనం నుంచి సానుభూతి పొందడం కోసం తమ కింద తామే బాంబులు నాటుకునే పొలిటికల్ కంత్రిగాళ్లు మన దగ్గరే ఉండొచ్చు. సో రక్షణ అనే ఆ 3 అక్షరాలు మన డిక్షనరీ నుంచి ఎప్పుడో డిలీట్ అయిపోయాయి. సెలబ్రిటీ స్టేటస్ ను అరువు తెచ్చుకొని మరీ ఎంజాయ్ చేసే మన పెద్ద మనుషులు ప్రాణం మీద పావలా సైజు తీపి కూడా పెంచుకోకూడదు. ప్రజా జీవితంలోకి ఒక్కసారి ఎంట్రీ ఇచ్చేస్తే అక్కడ కుట్రలు, కుతంత్రాలు, కంటికి కనిపించకుండా అటు ఇటు కోవర్టులు అన్నీ ఉంటాయి. బండెనక బండి గట్టి 16 బండ్లు కట్టేసుకున్నా, ఏ బండ్లో ఎక్కి కూర్చున్నా అక్కడ ఎవరి భద్రం వాడిదే. ఇక్కడ గ్యారంటీలు లేవు, వారంటీలు అస్సలు లేవు.